హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మానస. వెల్కమ్ బ్యాక్ టు మానసాస్ మ్యాజిక్స్. చాలా రోజుల తర్వాత, ఇంకా చెప్పాలంటే అసలు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మన ఛానల్లో ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మధ్యలో నేను వీడియోస్ చేయలేకపోయాను, బట్ ఒక మంచి ఆధ్యాత్మిక ట్రిప్తో మళ్ళీ ఒకసారి మీ ముందుకు వస్తున్నాను. Off to Srirangam via Tiruchirappalli with family. సో మేము వచ్చేసాము తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్కి. అండ్ ఇక్కడి నుంచి శ్రీరంగం చేరుకున్నాము. చూస్తున్నారు కదండి, భారతదేశంలోనే టాలెస్ట్ గోపురం అన్నమాట మన శ్రీరంగం గోపురం. 2 కళ్ళు చాలా అసలు చూడ్డానికి. అండ్ టెంపుల్ కూడా చాలా చాలా పెద్ద టెంపుల్. అండ్ విష్ణు భక్తులకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టెంపుల్. మన 108 దివ్య దేశాలు వైష్ణవ క్షేత్రాలు అంటారు కదా, అందులో ఇది మొట్టమొదటిదన్నమాట. అండ్ దర్శనం చాలా చాలా బాగా జరిగిందండి. లక్కీ ఏంటంటే మాకు కరెక్ట్గా చిలుకు ద్వాదశి రోజే మేము శ్రీరంగం రీచ్ అయ్యాము. అదే రోజు మేము దర్శనం చేసుకున్నాము. సో అటువంటి ఒక ఆస్పీషియస్ డే రోజు మేము దేవుని దర్శనం చేసుకోవడం అనేది నిజంగా మర్చిపోలేము. అండ్ మీ అందరికీ తెలిసిన విషయమే, శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి వారు మనకు దర్శనమిస్తారు. శ్రీ మహావిష్ణువు శ్రీరంగనాథుడి రూపంలో ఇక్కడ మనకు దర్శనమిస్తారు. ఒక 2-3 గంటల పాటు ఈ గుళ్ళో గడిపితే ఎంతోమంది సమస్త దేవతల్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ భక్తుల కోసం ప్రతిరోజు అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఈ గుడిని అంటే నిజం చెప్పాలంటే ఒక 2 రోజులు ఉండి చూస్తే మాత్రం చాలా అద్భుతం అండి. టైం లేని వాళ్ళు మినిమం ఒక 2-3 అవర్స్ లోపల గుళ్ళో తిరిగి, ఎందుకంటే 100కు పైగా చిన్న చిన్న గుళ్ళు ఈ గుడి లోపల మనకు ఉంటాయి. సమస్త దేవతలు మనకు దర్శనమిస్తారు. శ్రీ రంగనాథుడి దర్శనం తర్వాత ఇక్కడ తాయార్ సన్నిధి, తాయార్ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇంకోటి ఇక్కడ ఖచ్చితంగా దర్శించుకోవాల్సింది రామానుజుల వారిని. శ్రీరంగనాథుడికి భక్తులైనటువంటి రామానుజుల వారు ఇక్కడ సశరీరంగా ఉన్నారు. ఎలా జరిగింది దర్శనం? అద్భుతంగా జరిగింది. వైకుంఠ రెడీగా ఉన్నావా చెప్పడానికి? ఏకాదశి రోజు అద్భుతంగా జరిగింది. ఎలా జరిగింది దర్శనం? పూర్ణిమ ఏకాదశి చాలా అద్భుతంగా జరిగింది. అమ్మవారి దర్శనము, అయ్యవారి దర్శనము, ముఖ్యంగా తాయమ్మ గారి దర్శనం బాగా జరిగింది. మోస్ట్ మెమరబుల్. ఎలా జరిగింది దర్శనం? సూపర్ దర్శనం. వైకుంఠం, భూలోక వైకుంఠం. ఇక్కడ రామానుజ మఠంలో ఉన్నాం మేము. చాలా చాలా హ్యాపీగా ఉంది. దైవం మంచి దర్శనం జరిగింది. రామానుజుల వారి విగ్రహాన్ని చూసాం, అదేవిధంగా సాయమ్మ గారిని చూసాం. చాలా ఆనందంగా ఉంది. చిన్నజీయర్ స్వామి మఠం ఇన్ శ్రీరంగం చాలా బాగుంది.
శ్రీరంగానికి ప్రత్యేక ఆకర్షణ ఈ రాజగోపురం అండి. సుమారు 240 ఫీట్ల హైట్లో ఉంటుంది. అండ్ ఇండియాలో ఉన్న టెంపుల్స్లోకెల్లా అతిపెద్ద రాజగోపురం ఇదే. తప్పకుండా ఈ రాజగోపురం దగ్గరే కాసేపు గడపాలి, ఎందుకంటే 2 కళ్ళు చాలవు ఆ గోపురాన్ని చూడడానికి. ఆ తర్వాత మేము వెళ్ళాము శ్రీరంగానికి అతి దగ్గరలో ఉన్న జంబుకేశ్వర ఆలయానికి. ఇది పంచలింగ క్షేత్రాల్లో ఒకటి, జలలింగం అండి ఇది జంబుకేశ్వరంలో. ఇక్కడ తిరుచిలో జంబుకేశ్వర టెంపుల్లో ఉన్నాము. శివుడి టెంపుల్ ఇది. చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, చాలా ఏన్షియంట్ టెంపుల్. చూడ్డానికి చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ దర్శనానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా నా వెనుక ఎంత బాగుందో. మా వాళ్ళు కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ. ఎలా ఉంది టెంపుల్? చాలా చాలా అండ్ నెక్స్ట్ మేము వెళ్తున్నాము తంజావూర్కి. చూసారు కదండి, మాకు ఇలా షేరింగ్ ఆటో ఒకటి దొరికింది. సో అందులో మేము బస్ స్టాండ్ వరకు వెళ్ళి బస్లో తంజావూర్కి వెళ్ళాము. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే. తంజావూర్కి రీచ్ అవ్వగానే మేము విజిట్ అయిన ప్లేసెస్ ఏంటంటే తంజావూరులో ఉన్న మ్యూజియం అన్నమాట. మ్యూజియం తర్వాత ఇక్కడ ఒక రాయల్ ప్యాలెస్ అని ఒక ప్యాలెస్ ఉంది, కానీ అది కొంచెం రెనోవేట్ స్టేజ్లో ఉంది. చూస్తున్నారు కదా, ఇది చాలా ఏన్షియంట్ ప్యాలెస్ అన్నమాట. నౌ వీఆర్ ఇన్ తంజావూర్ రాయల్ ప్యాలెస్. అందరం ఫుల్ టయర్డ్ అయిపోయాం, బట్ స్టిల్ ఈ ప్యాలెస్లు, మ్యూజియంస్ లాంటివి పెద్దవాళ్ళకి నిజంగా చాలా నచ్చుతాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా అప్పట్లో ఎలా ఉండేది, ఏ వస్తువులు వాడేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళని తెలుసుకోవడానికి చాలా ఇష్టపడతారు. అండ్ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్కి వచ్చేసామండి. మేము తంజావూరు వచ్చిందే ఈ గుడి చూడడానికి. సో అదేదో కాదు, బిగ్ టెంపుల్ అన్నమాట. బృహదీశ్వర ఆలయం అని అంటారు దీన్ని. నిజంగా ఎంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ అంటే అందుకేనేమో యునెస్కో చేత గుర్తింపు పడింది. ఇక్కడ ఉన్నంతసేపు అసలు మనల్ని మనం మర్చిపోతామండి. వేరే వరల్డ్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. నాకైతే అస్సలు కదలబుద్ధి కాలేదు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆ కట్టడం. చోళ రాజుల చేత నిర్మాణం జరిగినటువంటి టెంపుల్ ఇది. ఇప్పటికి కూడా మనం చాలా రీల్స్లో వాటిలలో ఈ టెంపుల్ని చూస్తూ ఉంటాము. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. అండ్ మేము కూడా చాలాసేపు అక్కడ గడిపాము. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ గుడికి శివలింగం చాలా పెద్దదిగా ఉంటుందండి. సో టాలెస్ట్ శివలింగాలలో ఇది కూడా ఒకటని చెప్పచ్చు. తప్పకుండా ఇక్కడ శివుని దర్శనం చేసుకోండి. చాలా అద్భుతాన్ని ఈరోజు విట్నెస్ చేశాను నేను. మీరు చూస్తున్నారు కదా వెనక తంజావూర్ బిగ్ టెంపుల్ అంటారు, బృహదీశ్వర ఆలయం ఇది. సో తంజావూర్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ అండ్ బిగ్గెస్ట్ టెంపుల్స్. అండ్ యునెస్కో రికార్డ్స్లో కూడా నిలిచిన ఒక టెంపుల్ ఇది. సో ఇక్కడికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకేమనిపిస్తూ ఉంటుందంటే మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు వెళ్తాము, దేవుణ్ణి దర్శనం చేసుకొని వస్తాం. అలా కాకుండా ఇలాంటి పురాతన కట్టడాలని మనం కొన్ని గంటలు అక్కడ టైం స్పెండ్ చేసి చూసి నిజంగా మనం చాలా హీల్ అయిపోతామేమో అని అనిపిస్తుంది. కొంచెం టైం తీసుకొని ఇలాంటి గుళ్ళల్లో మనం సమయాన్ని గడిపితే చాలా హీల్ అవుతాము, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే 11th సెంచరీలో కట్టారు అంటే అది ఇప్పుడు మనం చూస్తున్నామంటే మాటలు కాదండి. అండ్ అక్కడి నుంచి వీఆర్ బ్యాక్ టు తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్. మళ్ళీ మేము హైదరాబాద్కి వచ్చేస్తున్నాము. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా నా ఛానల్లో వీడియోస్ పెడుతుంటాను. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్ సూన్.